హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మార్నింగ్ రొటీన్ చూసారు కదా! ఈవినింగ్ ఒక్కొక్కసారి సేమ్‌గా ఉండదు. కొంచెం మారుతా ఉంటది. సో, ఈరోజు సింపుల్‌గా నేను ఒక వ్లాగ్‌లాగా తీశాను. అండ్ ఇప్పుడు నేను పాప కోసం టొమాటో రసం పెడుతున్నాను. మార్నింగ్ బీట్రూట్ కర్రీ చేశాను కదా! అది అయిపోయింది. అండ్ పాప వచ్చే టైం అయింది. ఇప్పుడు ఈవినింగ్ 3:30 అలా అవుతుంది. యాక్చువల్లీ మార్నింగ్ కర్రీ ఉంటే అదే పెట్టేస్తాను పాపకి. బట్ ఈరోజు లేదు. సో, అందుకని ఈరోజు కొంచెం టమాటో రసం పెట్టి పాపొచ్చేతలకి వేడి వేడిగా రైస్ వండుతాను. ఎందుకంటే తను 5:30, 6 కల్లా తినేస్తది. ఆహ్, ఎందుకు అంటే తను మార్నింగ్ కొంచెం వీళ్ళకి స్కూల్ టైమింగ్స్ కొంచెం ఎక్కువ. తను హ్మ్. స్కూల్‌లో మొత్తం ఆడేసి కాసేపు రెస్ట్ కూడా తీసుకోదు కదా! సో, అందుకని ఈవినింగ్ తొందరగా పడుకునేది. సో, ఈ పాప వచ్చేరాగానే ఆ స్నాక్స్, ఈ స్నాక్స్, మిల్క్ పాలు అలా అలాంటివి ఏమి ఇవ్వనండి. అన్నం పెట్టేసి పడుకోబెట్టేస్తాను. తను ఆడుకుంటే ఆడుకుంటది. లేకపోతే తనంతట తానే అన్నం తినంగాల్నే నిద్రపోద్దనమాట. సో, అందుకని టమాటో రసం పెడుతున్నాను. అది ఎలా పెట్టాలి ఏంటో చూసేసేస్తున్నారు కదా! 3 టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు 2 కలిపి కొంచెం వాటర్ పోసి ఉడికించండి. కొంచెం చల్లారిన తర్వాత వాటర్ మొత్తం వేరే దాంట్లో తీసేసుకొని, మనము ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా! టమాటో అండ్ చింతపండు ఆహ్, ట బాగా పిసకండి. ఆ పిసికి గుజ్జు మాత్రం ఉంచుకోండి. పిప్పులు తీసేసి ఎందుకంటే పాప తినదు. సో, అందుకని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఉంచుకోండి బావుంటది. అండ్ నెక్స్ట్ దాంట్లో కొంచెం సాల్ట్, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి. నేను దీంట్లో కారం యాడ్ చేయను. పాప కొంచెం కారం తినదు. సో, అందుకని 2 పచ్చిమిర్చి వేశాను. అవి కొంచెం తెరులుతున్నప్పుడు నేను ఇంట్లో రసం పొడి తయారు చేసుకుంటున్నాను. జీలకర్ర, మెంతులు, ధనియాలు, వెల్లుల్లి కలిపి నేను పౌడర్‌లాగా చేసి పెట్టుకుంటాను. ఎప్పుడంటే అప్పుడు కావాలి గదా! పిల్లలున్నప్పుడు కంపల్సరీగా రసం బాగా ఎప్పుడంటే అప్పుడు వీక్‌కి 2 టైమ్స్ అయినా పెడతాను రసం పాప కోసం. అలా మరుగుతుండంగాల్నే నేను పోపు పెట్టేసుకున్నాను. ఇలా పోపు పెట్టిన తర్వాత 15 మినిట్స్ ఉంచుకుంటే చాలా బావుంటది. ఇంకా పాప వచ్చే తలికి రసం అయితే రెడీ అయిపోతుంది. అండ్ పాపకి తిని నిద్రపుచ్చేసాను గూడా. అండ్ ఇది ఇప్పుడు నా కోసం నేను ఆమ్లెట్ వేసుకుంటున్నాను. నేను కొంచెం ఆనియన్స్ పెద్దగా కోసుకుంటున్నాను. మళ్ళీ మీరు కామెంట్ చేయొద్దు ఏంటి అంత పెద్దగా కోసుకున్నావు అని చెప్పి. నాకలా అంటే ఇష్టము. సో, అందుకని నేను అలా చాప్ చేసుకున్నాను. అండ్ ఆమ్లెట్ ఏసేసుకొని డిన్నర్ కూడా చేసేసాను. పిల్లలు నిద్రపోయారు. ఇంకా నేను కూడా నిద్రపోతున్నాను. అండ్ మీరు కూడా ఏం చేయాలో మీకు తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. రండి కామెంట్ బాక్స్‌లో మాట్లాడుకుందాం. ఇంకేమన్నా నా గురించి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి.